నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. టీడీపీ కూటమి కళ నిజమైంది. వైనాడ్ పులివెందల అంటూ నాడు కడప గడ్డపైన సింహనాదం చేసిన చంద్రబాబుకి అపూర్వ విజయం లభించింది. భారత స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజే పులివెందల ప్రజలకు స్వేచ్ఛ లభించినట్టయింది. పాలగాళ్ల రాజ్యంలో ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. ఈ విజయం టీడీపీకి చాలా కాలం గుర్తుండిపోతుంది. జగన్కి మాత్రం ఆగస్టు 14వ తేదీ ఒక పీడకలలా మిగిలిపోతుందనే కామెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6035 ఓట్లతో భారీ మెజార్టీతో పులివెందల గడ్డపైన పసుపు జెండా ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. జగన్కి పులివెందల ఓటమి ఒక చెంపపెట్టు దెబ్బలా మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే పులివెందల్లో అఖండ విజయం తెచ్చిపెట్టింది అంటున్నారు అంతా. కౌంటింగ్ సందర్భంగా ఓటర్లు రాసిన స్లిప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓటుతో పాటు పులివెందల్లో ఓటర్ చూపిన కృతజ్ఞత చూసి కౌంటింగ్ అధికారులు ఆశ్చర్యం గురైపోయారు. 30 ఏళ్ల తర్వాత పులివెందల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేశాను, అందరికీ దండాలు అంటూ ఒక ఓటరు రాసిన స్లిప్పు వైరల్గా మారిపోయింది. ఇది చాలదు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం పట్ల వారికి ఉన్న నమ్మకం ఎలాంటిదో చెప్పడానికి ఇదే ప్రత్యేక ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందల కోటను కూడా బద్దలు కొడతామంటున్నాయి టీడీపీ శ్రేణులు. 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబ పాలనలో నలిగిపోయిన పులివెందల ప్రజలు వాళ్ళ సంఖ్యలు తెంచుకుని నేడు ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలయికలో పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఈ కలయిక మరో 30 ఏళ్ల పాటు కొనసాగుతూ ప్రజలకు నిజమైన పాలనను చూస్తారంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతల విమర్శలపైన సీఎం చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, అందుకే 11 మంది నామినేషన్లు వేశారన్నారు. అందరూ ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. పులివెందల్లో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. 30 ఏళ్ల తర్వాత వాళ్ళ ఓటు వాళ్ళు వేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు. పులివెందల విజయం కూటమి పాలనకు రిఫరెండం అంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలే వైసీపీని బహిష్కరించారు. ఒక ప్రధాన పార్టీకి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదంటే ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమైన ఓటర్ను అసలు పోలింగ్ బూత్కే పోనివ్వలేదంటూ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. ఈవీఎంలపైన తరచూ విమర్శలు చేసే జగన్ ఇప్పుడు తన సొంత ఇలాకాలో అది బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగి టీడీపీ ఘన విజయం సాధించడం పైన నోరు మెదపటం లేదు. వాడు వీడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు అంటూ వెర్రి మాటలు మాట్లాడిన జగన్ తీరుపైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు వయసుకు కూడా గౌరవించకుండా జగన్ నోటి దురుస్తనంగా వ్యవహరించడం వైసీపీ సంస్కృతికి పరాకాష్ట. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు విజయం కట్టబెట్టారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీదే ఘన విజయం అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పాలి. పోలీసులను వైసీపీ నేతలు తరచూ తప్పుపట్టడం వారి చౌకబారి రాజకీయాలకు నిదర్శనం అని చెప్పాలి. 2024 ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత కడప గడప పైన టీడీపీ నిర్వహించిన మహానాడుతో టీడీపీ శ్రేణులు తమ సత్తాను చూపించారు. సార్వత్రిక ఎన్నికలను తలపించే రేంజ్లో హైడ్రామాగా నడిచిన ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటింది. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన టీడీపీకి పులివెందుల ఉప ఎన్నిక ఘన విజయం మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నెలకొన్న హైడ్రామా జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, అంతేకాని భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవటం కాదని ఈ విజయం నిరూపించింది. ఇదంతా ఒకెత్తైతే పోలీసుల పవర్ ఏంటో చూపించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో పులివెందుల డీఎస్పీ చూపించారు. సింగల్లా దూసుకుపోయారు పులివెందుల డీఎస్పీ. ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల్లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇవ్వటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా
ఎక్కువ చేస్తే కాల్చి పారేస్తానంటూ డిఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తాగి ఉండొచ్చు, కానీ ఇక్కడ యూనిఫామ్ ఉందంటూ డిఎస్పీ ఉగ్రరూపం దాల్చడంతో అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వైసీపీ కార్యకర్తలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం సక్సెస్ అయింది. పులివెందులలో నిజానికి టీడీపీకి అంత బలం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం కూడా 25% ఓట్ బ్యాంక్ అంటే దాదాపుగా 2600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎటు చూసినా పులివెందులలో టీడీపీకి బలం లేదు. కానీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు పెట్టుకున్న ధీమా ఈరోజు నిజమైంది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి సతీమణి లతారెడ్డి అభ్యర్థిగా ఉండడంతో ఇక్కడ ఎన్నికను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి తాము అండగా ఉంటామంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేసినా జనం దాన్ని ఆమోదించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పక్కా వ్యూహంతో టీడీపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా పులివెందుల్లో అదే ఫార్ములా అమలు చేసి వైసీపీ సొంత ఇలాకాలో దెబ్బకొట్టింది. అది కూడా డిపాజిట్ రాకుండా వైసీపీకి ముచ్చెమటలు పట్టించింది టీడీపీ. మొత్తం మీద పులివెందుల విజయం టీడీపీకి కొన్నంత బలాన్ని ఇచ్చింది. ఈ విజయాన్ని కూటమి పాలనకు రెఫరెండం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పెంచారని నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.